లార్డ్స్ టెస్టు థ్రిల్లర్ను తలపిస్తుంది. 193 పరుగుల లక్ష్యంతో 4వ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు 4వ రోజు ఆట ముగిసే సమయానికి 17.4 ఓవర్లలో 58 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. భారత జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఇంకా 135 పరుగులు చేయవలసి ఉంది. చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నాయి. లాస్ట్ టెస్టులో 5వ రోజు బ్యాటింగ్ చేయడం అంతా సులువు కాదు. తొలి ఇన్నింగ్స్, రెండో ఇన్నింగ్స్ కలిపి 63 ఎగస్ట్రాలు ఇచ్చింది భారత జట్టు. ఇప్పుడు ఆ అదనపు పరుగులే టీమిండియాకు భారంగా మారే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఎస్ఎస్పీ జైస్వాల్ డకౌట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ జేమీ స్మిత్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక కరుణ్ నాయర్ మరోసారి నిరాశపరిచాడు. 14 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో నిరాశపరిచిన కెప్టెన్ శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్ లోను ఫ్లాప్ అయ్యాడు. 9 బంతులు 6 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత ఆకాశ్ దీప్ ను నైట్ వాచ్మ్యాన్ గా పంపింది టీమిండియా. అయితే ఈ పథకం వర్కౌట్ కాలేదు. 11 బంతులు ఆడి 1 పరుగు చేసిన ఆకాశ్ దీప్ ని బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 4వ రోజు ఆట ముగిసింది. కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 6 ఫోర్లతో 33 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. అంతకు ముందు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 62.1 ఓవర్లలో 192 పరుగులకి ఆల్అౌట్ అయింది. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు పెద్ద సవాల్గా మారింది. 5వ రోజు పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుండటంతో టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం అంతా సులువు కాదు. అయితే 3 సెషన్ల పాటు 90 ఓవర్లో బ్యాటింగ్ ను కొనసాగిస్తే మాత్రం కనీసం ఓవర్ కి 2 పరుగులు చేసినా చాలు మ్యాచ్ గెలిచేయొచ్చు. క్రీజులో ఎంతసేపు ఉన్నామన్నదే గెలుపుపై ఆశలు ఉంటాయి. తొందరపడి అనవసరపు షాట్లకు వెళ్లి వికెట్లను కూల్చేసుకుంటే ఇంకా అంతే సంగతులు. దీంతో టీమిండియా బ్యాటర్లు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గెలిస్తే 2-1తో సిరీస్ లో ముందంజ ఉంటుంది. ఓడితే అది రివర్స్ అవుతుంది.